గడిచినటువంటి 2 రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా విడతలుగా వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి సీట్ల పంపకం మీద చాలా కూలంకషంగా చర్చలు జరపడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ, జనసేనకి సంబంధించినటువంటి ఒక చాలా క్రూషియల్ డెవలప్మెంట్గా మనం దాన్ని భావించాలి. సో దీనిలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ఇచ్చినటువంటి లీక్స్ ఏవైతే ఉన్నాయో గడిచినటువంటి కాలంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి 64 సీట్లు అలాట్ చేసినట్టుగాను, అదే రకంగా తెలుగుదేశం పార్టీ 111 సీట్లని వారు ఉంచుకున్నట్లుగాను ఒక రకమైనటువంటి కథనాన్ని, దానితో పాటుగా వివిధ రకాలైనటువంటి నాయకులతో చర్చలు జరిపి కొంత అయోమయాన్ని, అవాస్తవాన్ని ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా చేసింది. దానిలోనే వారు మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం మాత్రమే పోటీ అనేటటువంటి జరుగుతుంది. ఒక మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే ఒక ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరుగుతుంది అని ఒక అయోమయమైనటువంటి ఒక ప్రశ్నని ప్రజల మీదకి సంధించి తెలుగుదేశానికి సంబంధించిన మీడియా వదిలినారు. దీని మీద ఎక్కడా కూడా ఖండనలు కానీ, అదే రకంగా జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఇందులో వాస్తవాలు ఉన్నాయని కానీ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరు కూడా వాటి మీద ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు కూడా చేయలేదు. ఇది వాస్తవాలు అని. సో గడిచినటువంటి కాలంలో జరుగుతున్నటువంటి నిరవధిక చర్చలు కనుక చూస్తుంటే ఆ చర్చల్లోనేటువంటి సారాంశం ఏ రకంగా ఉంటుంది అని ప్రజలందరూ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో హరిరామ జోగయ్య గారు మరొక బాంబు లాంటి లేఖని రాయటం అనేటటువంటిదే ప్రస్తుతం మనం ఈ వీడియోలో ప్రస్తావించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. సో హరిరామ జోగయ్య గారు మాట్లాడుతూ ఇందాక మనం చెప్పినట్లుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ఇచ్చేటటువంటి ఆ లీక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీదనే ప్రధానంగా రిలే అవుతూ ఈ మధ్యలో ఇచ్చినటువంటి తెలుగుదేశానికి సంబంధించిన మీడియా అసలు పవన్ కళ్యాణ్ గారు 32 సీట్ల కంటే ఎక్కువ వారు అడగలేదు. సో వారు అడగనటువంటి దాన్ని ఇంకా ఎక్కువగా ఇచ్చేటటువంటి ప్రశ్న లేదు. అందుకని వారిని 22 స్థానాలకు కూడా పరిమితం చేసేటటువంటి అవకాశం ఉంది అని తెలుగుదేశానికి వత్తాసు పలికేటటువంటి మరొక మీడియా చెప్పటాన్ని ప్రస్తావిస్తూ హరిరామ జోగయ్య గారు, వారు కాపుసేన అధ్యక్షులుగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్కి ఎడతెరిపి లేనటువంటి సలహాలు ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో వారు మాట్లాడుతూ చాలా ప్రధానంగా కొన్ని ప్రశ్నల్ని పవన్ కళ్యాణ్ గారికి సంధించారు. దానిలో వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తీరు పట్ల కాపులందరూ కూడా అసహనంగా ఉన్నారు అనేటటువంటిది చాలా స్పష్టంగా ఆ లేఖలో ప్రస్తావించటం అనేటటువంటిది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇంతకాలం కూడా తెలుగుదేశం పార్టీతో మీరు వెళ్ళినా సరే పర్వాలేదు, బట్ మనకు సంబంధించినటువంటి ఆ సీట్ల విషయంలో ఒక పై చేయిగా ఉండాలి అని రకరకాలుగా మాట్లాడినటువంటి ఈ కాపుసేన అధ్యక్షులైనటువంటి హరిరామ జోగయ్య గారు చాలా తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడుతూ మీ యొక్క తీరుని పట్ల కాపులందరూ కూడా అసహనంగా ఉన్నారనేటటువంటి చాలా స్పష్టంగా చెప్పటం అనేటటువంటిది ఈ లేఖలో మనం ప్రస్తావించాల్సిందే ఒక ముఖ్యమైన విషయం. రెండో విషయం మాట్లాడుతూ ఎంతకాలం ఈ రకంగా యాచించే స్థితిలో ఉన్నాం, మనం శాసించే స్థితికి ఎప్పుడు వెళ్ళాలి అనేటటువంటిది మీరు నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇంతవరకు కూడా మనం కాపులందరికీ చెప్తూ వచ్చాం, ప్రతి ఒక్క పార్టీని అడుక్కునేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. సో నేను వచ్చాను కాబట్టి ఈసారి నుంచి మనల్నే వేరే సామాజిక వర్గాలన్నీ కూడా అడుక్కునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి మీరు ఏదైతే నమ్మబలికారో కాపులందరూ కూడా నమ్మినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీ వ్యవహార శైలి ఏదైతే ఉందో అది చాలా తీవ్రంగా అభ్యంతరకరమైనటువంటి ఆ శైలి అనేటటువంటిది వారు స్పష్టంగా చెప్పారు. అందుకనే మనం యాచించే స్థితిలోంచి శాసించే స్థితిలోకి ఎప్పుడు వెళ్తామో చెప్పగలుగుతారా అనేటటువంటి ప్రశ్న సూటిగా పవన్ కళ్యాణ్ గారికి వేశారు. అదే రకంగా కాపుల మీద ఉండేటటువంటి ఒక పిచ్చి ప్రేమతో మీ వెనకాల ఎంతకాలం పాటు కాపులు తిరగాలి అనేటటువంటి ఒక ప్రశ్న కూడా వేశారు. సో ఇది చాలా ప్రధానమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇంకొక ప్రముఖమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యాఖ్య మాట్లాడుతూ జనాభా నిష్పత్తి ప్రకారం మాత్రమే సీట్ల పంపిణీ జరగాలి, కానీ వారి యొక్క జనాభా ఎంత, మన యొక్క జనాభా ఎంత, అంటే తెలుగుదేశం పార్టీని ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీగానే వారు దాన్ని ఉదహరిస్తూ వారి సామాజిక వర్గానికి ఇచ్చేటటువంటి సీట్ల సంఖ్య ఎంత ఉన్నాయి, మన సామాజిక వర్గానికి వచ్చేటటువంటి సీట్ల సంఖ్య ఎంత ఉన్నాయి,
అదే రకంగా వివిధ సామాజిక వర్గాలకి రేపు పొద్దున్న మీ ఇద్దరి యొక్క సీట్ల సర్దుబాటులో అలాట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరగాలి అనేటటువంటి మాట స్పష్టంగా చెప్పారు. దానితో వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీని దింపడం అంటే దాని అర్థం తెలుగుదేశం పార్టీని అందలం ఎక్కించినట్టు కాదు అనేటటువంటి మాట ఇంకా విస్పష్టంగా చెప్పారు. పదే పదే మీరు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రాన్ని కనుక మనం బాగు చేయాలి అని అంటే వైసీపీ పార్టీని మనం ఖచ్చితంగా గద్దె దింపాల్సిందే అనేటటువంటి మాట నమ్మినటువంటి కాపులు ఎవరైతే ఉన్నారో సో ఆ కాపుల నమ్మకాన్ని మీరు వమ్ము చేస్తున్నారు. వైసీపీ పార్టీని దింపడం అంటే దాని అర్థం తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించడం కాదు అనేటటువంటి మాట కూడా వారు చెప్పారు. సో జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల అలాట్మెంట్ జరగాలి. వైసీపీ పార్టీని గద్దె దింపడం అంటే కాపులు అధికారంలోకి రావటం మాత్రమే కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం కాదు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. అదే రకంగా కాపులందరూ కూడా జనసేన పార్టీ తరఫున నడిచి తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించాల్సినటువంటి అవసరం కాపులకు ఏముంది అనేటటువంటి మాట మాట్లాడారు. సో ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి ప్రశ్నలతో సంధిస్తూ తెలుగుదేశం పార్టీ అంతా కూడా వారి యొక్క అధికారం కోసం మాత్రమే వారు అర్రులు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు అధికారాన్ని అధిష్ఠించటం కోసం కాపులు వారికి ఒక వారధిలా ఉపయోగపడాల్సినటువంటి అవసరం కాపులకు లేదు అనేటటువంటి మాట మాట్లాడారు. అదే రకంగా చాలా ప్రధానంగా ఒక మాట మాట్లాడుతూ 2.5 సంవత్సరాల కాలం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేటటువంటి మాట ఎన్నికల కంటే ముందే చంద్రబాబు నోటి వెంట చెప్పించేటటువంటి ధైర్యం మీకుందా? చంద్రబాబు నోటి వెంట ఆ మాటలు చెప్పిస్తారా మీరు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా మాట్లాడినారు. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా మాయ మాటలు చెప్తూ కాపు వర్గానందరినీ కూడా మీ యొక్క ఫీలింగ్స్ అన్నీ కూడా నాకు వదిలిపెట్టండి, ఎన్నికలైన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చుని మేము నిర్ణయం చేస్తాం ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి మాటతో శాంతపరిచేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా తప్పించుకునేటటువంటి మాటలుగానే ఉన్నాయి అనేటటువంటి మాట కాపు వర్గంలోని అనేక మంది నాయకులు చెప్పడం మనం చూసాం. ఇవాళ హరిరామ జోగయ్య గారి లేఖ ద్వారా వారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు అనేటటువంటి మాట ఎన్నికల కంటే ముందే స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పి తీరాలి అనేటటువంటి కండిషన్ పెట్టారు. సో ఈ కండిషన్లన్నింటినీ కనుక ఫుల్ఫిల్ చేసే మాట అయితే మాత్రమే కాపు ఓటు కమ్మ సామాజిక వర్గం చేతిలో ఉండేటటువంటి తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్పిస్తే అదర్వైజ్ ఈ ఓటు అటు అధికారికంగా బదిలీ కావటం అనేటటువంటిది ఇది జరగనటువంటి ప్రక్రియ అనేటటువంటి మాట హరిరామ జోగయ్య గారు స్పష్టంగా చెప్పేసినారు. సో ఇవాళ వారు రైజ్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్పష్టంగా వీరిద్దరి మధ్యలో 2 దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత సో పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పి చాలా అధ్యక్షుడి హోదాలో మాట్లాడినటువంటి అచ్చెన్నాయుడు గారు చెప్పినటువంటి ప్రకారం రేపు 8వ తేదీన ఈ ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి చర్చలు ఒక ఫైనల్ తుది రూపానికి వస్తున్నాయి అనేటటువంటి వారి మాట ప్రకారం చూస్తే 8వ తేదీన బహుశా నియోజకవర్గాల్లో ఉండేటటువంటి అభ్యర్థుల పేర్లు అదే రకంగా నియోజకవర్గాల పేర్లు కూడా 2 అనౌన్స్ అవుతాయి అనేటటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. తద్వారా ఇదేదో ప్రైవేటు వ్యవహారం అన్నట్లు ఇది వారికి సంబంధించినటువంటి వ్యవహారమే అన్నట్లు మా దగ్గర జరిగేటటువంటి చర్చలతో మీకేంటి సంబంధం అని అన్ని పార్టీలని ప్రజలందరినీ కూడా అమాయకంగా ప్రశ్నించేటటువంటి ఆ ఫేస్ని పెట్టారు అచ్చెన్నాయుడు గారు. ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యవహారాలు కాదు. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు అనేటటువంటి మాటే చెప్పలేదు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి పిరికివాడు ఎక్కడా లేడు. మరి ఇంత ధైర్య సాహసాలు ఉన్నటువంటి వ్యక్తి ఏ నియోజకవర్గం నుంచి మీరు కంటెస్ట్ చేయబోతున్నారో కూడా చెప్పలేకపోతున్నారు. ఎన్ని నియోజకవర్గాల్లో మీరు కంటెస్ట్ చేస్తారో చెప్పలేకపోతున్నారు. నా మాటే శాసనం, నేను ఏమంటే అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాలేరు అని చెప్పిన వ్యక్తి 2 నియోజకవర్గాల్లో కూడా గెలవలేకపోయినారు. ప్రజలు తిరస్కారానికి గురైనారు. సో వీటన్నిటినీ కనుక మనం చూస్తే ఇవాళ హరిరామ జోగయ్య గారు చెప్పినటువంటి మాట వేసినటువంటి ప్రశ్నలు సంధించినటువంటి అనేక ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇది కాపు వర్గానందరికీ కూడా నిజంగా వారు అడిగేటటువంటి ప్రశ్నలుగానే మనం భావించాలి. చూద్దాం రాబోయేటటువంటి 1-2 రోజుల్లో హరిరామ జోగయ్య గారు సంధించినటువంటి ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు. పవన్ కళ్యాణ్ గారిని చాలా స్పష్టంగా అడిగారు వీటన్నిటి మీద
మీరు సమాధానం చెప్పాల్సిందే. ఏ రకంగా మీరు రియాక్ట్ కాకపోయినా కాపు వర్గానికి సంబంధించినటువంటి ఓటు అనేటటువంటిది తెలుగుదేశానికి బదలాయింపు కాదు అనేటటువంటి మాటని స్పష్టంగా చెప్పారు. సో రాబోయేటటువంటి 1-2 రోజుల్లో ఈ పొత్తు అనేటటువంటిది ఏ రకంగా ముందుకు వెళ్తుందో తప్పనిసరిగా హరిరామ జోగయ్య గారు సంధించినటువంటి ప్రశ్నల ఆధారంగానే ఓట్స్ అన్నీ కూడా వెళ్తాయనేటటువంటి దాంట్లో ఎక్కడా కూడా నిర్వివాదాంశంగా మనం భావించాలి.